సూరసేన మహారాజుకు ఇంద్రుడు చెప్తున్న కథ అంటే పుష్పక విమానం ఆగిపోవడం వల్ల ఎందుకు ఆగిందా అంటే దానికి సంబంధించిన కథలో మధ్యలో చాలా కథలు వచ్చాయి. అయి సూరసేనుడు అడుగుతున్నాడు ఇంద్రుణ్ణి, అయ్యా చతుర్థి వ్రత ఫలితంగా మహారాజుకి కృతవీర్యుడు అనేటువంటి మహారాజు కుమారుడు జన్మించారన్నారు, అనంతర కథ కూడా నాకు చెప్పవలసింది అంటే సహస్రాక్షుడు 1000 కళ్ళు ఉన్నటువంటి ఇంద్రుడు ఆ విషయాన్నంతా గమనించి చెప్తున్నారు. నాయనా, పుట్టిన పిల్లవాడు పుట్టాడు, కానీ ఏదో విధివశాత్తు ఆ పిల్లవాడు 2 మెడలతో పుట్టాట, 2 స్కంధాలు. మామూలుగా మనిషికి ఒకటే మెడ ఉంటే 2 మెడలతో పుట్టాట. ముఖం మాత్రం చుక్కగా అందంగా ఉందిట. అయితే ముఖ భాగం అంతా అందంగా ఉందిట, కానీ కాళ్ళు చేతులు లేవు. కాళ్ళు చేతులు లేకుండా వికలంగా పుట్టాట, పాదవిహీనుడై పుట్టాడు. అంటే తొడలు ఊరువులు మాత్రమే ఉన్నాయి, మొండెం ఉంది, కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. ముఖము చాలా అందంగా ఉంది, మెడలు 2 ఉన్నాయి, పాదవిహీనుడై జన్మించాట. పాపం లేక లేక చాలా సంవత్సరాలు తపించి వ్రతం చేస్తే ఆ వ్రతఫలం వల్ల సంతానం కలిగినప్పటికీ కూడా ఆ పుత్ర సంతానం ఈ విధంగా అంగహీనుడై పుట్టడం వల్ల, వికలాంగుడై పుట్టడం వల్ల ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా కృతవర్మ భార్య చాలా బాధపడ్డారు.